హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై టీమిండియా ఏకంగా 6 వికెట్ల తేడాతో మంచి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ తన అద్భుతమైన సెంచరీతో టీమిండియాకి ఒక అత్యున్నతమైన విజయాన్ని అందించాడు. 129 బంతుల్లో 101 రన్స్ చేసి టీమిండియాకి ఒక కీలకమైన విజయాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుంటే, ఈ మ్యాచ్‌లో మొదట బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఈ 2 టీమ్‌ల ప్లేయింగ్ 11ని చూస్తే కొన్ని చేంజెస్‌తో ఒక సర్ప్రైజ్ ప్లేయింగ్ 11నే అనౌన్స్ చేశారు. సర్ప్రైజ్ ఏంటంటే, మన టీమిండియా ప్లేయింగ్ 11లో హర్షదీప్ సింగ్‌ని కాదని హర్షిత్ రాణాని టీంలోకి తీసుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కి వచ్చిన బంగ్లాదేశ్‌కి మహమ్మద్ షమి, అక్షర్ పటేల్ వేసిన ఒక అద్భుతమైన బౌలింగ్‌కి బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఫస్ట్ పవర్ ప్లే ముగిసేసరికి 35 రన్స్‌కి 5 వికెట్లు కోల్పోయి ట్రబుల్‌లో పడ్డారు. అయితే ఇక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అయింది. అక్షర్ పటేల్ 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసుకొని హ్యాట్రిక్ వికెట్ తీయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ జాకిర్ అలీ క్యాచ్‌ను మిస్ చేయడం వల్ల అవకాశం అనేది పోయింది. ఈ అవకాశాన్ని బంగ్లాదేశ్ టీమ్ ప్లేయర్స్ అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇప్పుడు క్రీజ్‌లో ఉన్న హృదయ్ జాకిర్ అలీ 206 బంతుల్లో 154 పరుగులతో ఒక హిస్టారిక్ పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. హృదయ్ జాకిర్ అలీ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టిన తీరు ఎలాంటిదంటే, ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఈవెంట్‌లో ఇలా చేయడం అనేది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. అయితే సిచ్యువేషనల్‌గా బంగ్లాదేశ్‌కి ఈ అవకాశం వచ్చిందే మన ప్లేయర్స్. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఆ క్యాచ్‌లు గాని డ్రాప్ చేయకపోయుంటే, కేఎల్ రాహుల్ ఆ స్టంప్ గాని మిస్ చేయకపోయుంటే బంగ్లాదేశ్ టీమ్ ఎప్పుడో ఆల్ ఔట్ అయిపోయి ఉండేది. మన టీమిండియా స్టార్టింగ్‌లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ మిడిల్ ఓవర్స్‌లో వికెట్లు తీయలేకపోవడం వల్ల వాళ్ళకి ఒక మంచి పార్ట్నర్‌షిప్ అనేది బిల్డ్ అయింది. సో, ఆ పార్ట్నర్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి ఇండియా చాలా బౌలర్స్‌ని మార్చినా వికెట్ మాత్రం రాలేదు. అయితే చివరికి మహమ్మద్ షమి బౌలింగ్‌లో జాకిర్ అలీ 114 బంతుల్లో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వికెట్ తరువాత బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ హృదయ్ తన మంచి ఇన్నింగ్స్‌తో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. చివరిగా మన ఇండియా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే షమి 5 వికెట్లు తీసుకోగా, హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నారు. తరువాత నెక్స్ట్ ఇన్నింగ్స్ చేజింగ్‌కి వచ్చిన టీమిండియాకి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తమ ఫామ్‌ని కొనసాగిస్తూ ఫస్ట్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసి మంచి స్టార్ట్‌నైతే ఇచ్చారు. అయితే పవర్ ప్లే ముగిసేసరికి రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని నిలబెట్టే పనిలో పడ్డారు. వీళ్ళిద్దరూ 43 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. కానీ రషీద్ హుసేన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ 22 పరుగులకి వెనుదిరిగాడు. తరువాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ ఔట్ అవ్వడంతో ఈ చేజింగ్ కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. కానీ శుభ్మన్ గిల్ తన ఏకాగ్రత ఆటతో అబ్బురపరుస్తూ కేఎల్ రాహుల్‌తో కలిసి మంచి పార్ట్నర్‌షిప్‌ను నెలకొల్పి తన 8వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పార్ట్నర్‌షిప్‌లో కేఎల్ రాహుల్ కూడా 41 రన్స్ యాడ్ చేసి తన వంతు సాయం టీమిండియాకి చేశాడు. శుభ్మన్ గిల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు అండ్ మహమ్మద్ షమి 5 వికెట్స్ తీయడం వల్ల ఇండియా బంగ్లాదేశ్‌పై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ మై వీడియో. నా వీడియోకి ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.